నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నానో అందరికి చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చే మాట ఎవరి ఇంట్లోకి ఫస్ట్ వచ్చిన మాట నో అనే పదమే ఉంటుంది. సో వాళ్ళు ఎన్నిసార్లు వద్దన్న నా ప్రయత్నం మాత్రం ఆగలేదు. సో ఫినాన్స్ కోసం అని చెప్పేసి మా అన్నని అడిగిన చాలా మంది మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వ్యవస్థ అయితే స్టార్ట్ చేయలేదు. బాధ పడలేదు కానీ కష్టపడ్డాం. ఎందుకంటే అమౌంట్ గురించి ఇప్పుడు సుఖపడుతున్నామని కాదు, ఎదుగుతున్నాం. పాత వీడియోలో కూడా చెప్పినాం, పురిటి నొప్పులు పడ్డప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో ఆ టైంలో మేము పడ్డాం. ఒక 5 డే రెస్టారెంట్ ఓపెన్ అయింది. మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా మన కళింగపట్నం మిలిటరీ హోటల్ ఓపెన్ అయితే జరిగింది. ప్రాపర్ క్వాలిటీ ఇవ్వాలి, సర్వీస్ బెటర్ ఇవ్వాలి. ఇవి రెండే కాన్సెప్ట్లతోటి నా కళింగపట్నం మిలిటరీ హోటల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చాను. ఒక 1 month సేల్ పెరిగింది అనుకున్న లోపే మళ్ళీ సేల్ డౌన్ అయ్యింది. నేను దిగిన ఎంతవరకైనా దిగుతాను. నేను లాస్ వచ్చినా సరే ప్రాఫిట్ వచ్చినా సరే. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పేసి ఒక సామెత ఉంటుండే. పుట్టుడుతో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన మనకి ఏముంటుంది సుఖాలు, మనకి ఏం కష్టాలు తెలిసి. బిజినెస్ పెట్టినప్పుడే కానీ ఏదైనా సరే నువ్వు కష్టపడితేనే ఎదుగుతావు. ఇంట్లో కంటే ఎక్కువ ఇక్కడనే ఉంటా. ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఇక్కడ పండుగ పూట తిను అంటే అక్కడ కాదు పండుగ, నాకు ఇక్కడ కావాలి పండుగ అని చెప్పేసి చాలా అయినాయి అన్న. ఇది ఒక్కటి కాదు. హోటల్ పెట్టాలంటే చిన్న ఈజీ థింగ్ అయితే కాదు. హోటల్ ఎంత పెట్టినా ఎంత స్ట్రగుల్ పడ్డా ఏదో ఒక రోజు మనకైతే సక్సెస్ దొరుకుతుంది. మా 30 మంది స్టాఫ్ కష్టానికి గుర్తింపుగా ఐబిఎస్ టీ వారు మాకు ఒక అవార్డు ఇచ్చారు. షట్ డౌన్ అయిపోయింది. మా కష్టం అంతా ఒకటేసారి ఎగిరిపోయింది. కస్టమర్స్ నుంచి మన లోకల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న ఈవెంట్ అడిగారు. ఫస్ట్ దానికి మన కళింగపట్నం నుండి ఫుడ్ అనేది సప్లై చేస్తాం. అప్పుడు పుట్టిందే కళింగపట్నం క్యాటరింగ్ సర్వీసెస్. సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. 30 members ఎవ్రీ డే, మంత్లీ 3 or 4 అట్లా వస్తున్న టైంలో మెడికల్ కాలేజ్ ఈవెంట్ వచ్చింది 1000 members. నేను కళింగపట్నం మిలిటరీ హోటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కనే, ఇది ఒకటే బ్రాంచ్. కానీ ఇప్పుడు నాతో పాటు 30 మంది, త్వరలో సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తాను. సో సెకండ్ బ్రాంచ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను త్వరలో అప్డేట్ చేస్తాను. సిద్దిపేటలో మన కళింగపట్నాన్ని ఎలా అయితే ఆదరించారో నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ కూడా మీరు అందరూ అదే విధంగా ఆదరించాలని కోరుకుంటూ మీ నవీన్ రెడ్డి.